సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. అంతా అయిపోయింది బాస్. ఎందుకంటే చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది. అండ్ అది ఏంటంటే April 1 నుంచి గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఏప్రిల్ ఫూల్ కాదనమాట. April 1 అనగానే మీరు ఏప్రిల్ ఫూల్ అనుకోగల, ఏప్రిల్ ఫూల్ కాదు, అసలు రియల్ అప్డేట్ అనమాట. అండ్ అది ఏంటంటే April 1 నుంచి మన WWE మన ఇండియాలో నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది రా అయినా సరే, స్పాక్ డౌన్ అయినా సరే, ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా సరే, ఏదైనా సరే మన WWEకి ఇప్పుడు న్యూ హోమ్ మన ఏప్రిల్ మంత్ నుంచి మన నెట్ఫ్లిక్స్ అనమాట. ఎస్, అంటే April 1 నుంచి అంటే చూడండి, ఐ థింక్ మనకి April 1కి ట్యూస్డే ఉందన్నమాట. అండ్ అలా కంట్రీ అండ్ మన కంట్రీ టైం టేబుల్ ప్రకారం మనకి April 1 రోజు మన సోనీ లీవ్లోనే మనకి మన రా మనకి చూడడానికి దొరుకుతాయి అనమాట. అండ్ దాని తర్వాత కాపోయే షోస్ అన్నీ మనకి మన నెట్ఫ్లిక్స్లోనే చూడడానికి దొరుకుతాయి. అండ్ నేను ముందే చెప్పినాను, ఒక 4 రోజుల ముందే ఒక వీడియోలో చెప్పినాను. అండ్ అది ఏంటంటే మన WWE ఎలాంటి అనౌన్స్మెంట్ చేస్తలేదు. WWE పని ఏంటంటే అనౌన్స్మెంట్ చేయాలన్నమాట. ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ రావాలి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ సైడ్ నుంచి అయినా సరే, సోనీ లీవ్ సైడ్ ఏదో ఒకటి రావాలన్నమాట. ఎందుకంటే ఫ్యాన్స్కి ఇప్పుడు ఒకటేసారి మన కేబుల్ టీవీలో చూడడానికి దొరకకపోతే ఫ్యాన్స్ షాక్ అయిపోతారు కదా, అరే ఇదేంది WWE ఎక్కడ వెళ్ళిపోయిందని. సో ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఫైనల్లీ ఈరోజు మార్నింగ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసింది. వీళ్ళు చాలామంది కామెంట్ చేసినారు, వీళ్ళు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోవి పంపించినారు. సో ఇప్పుడు ఈరోజు మార్నింగే అనౌన్స్మెంట్ వచ్చిందన్నమాట. అండ్ అది ఏంటంటే మన గేమ్ ట్రిపుల్ చాలా క్లియర్లీ ఒక మాట చెప్తున్నారు. అండ్ అది ఏంటంటే WWE ఇండియా అంటే ఇప్పుడు మన ఇండియాలో న్యూ హోమ్ WWEకి ఇంకేదో కాదు, నెట్ఫ్లిక్స్ అని చెప్పినారు. ఇప్పుడు న్యూ హోమ్ అని చెప్పేసినారు, కొత్త ఇల్లు అని చెప్పేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఇక మొత్తంకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ రా మెన్షన్ చేసినారు, స్మాక్ డౌన్ మెన్షన్ చేసినారు, NXT మెన్షన్ చేసినారు, రసల్ మేనియా అయినా సరే, రాయల్ రంబుల్ అయినా సరే, సమ్మర్ స్లామ్ అయినా సరే, ప్రతి ఒక్క ప్రీమియం లైవ్ ఈవెంట్ అని మన గేమ్ ట్రిపుల్ హెచ్ అక్కడ చాలా క్లియర్లీ ఆ వీడియోలో మెన్షన్ చేసినారు. అండ్ నేను మందరికి ముందే చెప్పినాను డార్లింగ్, ఏమని చెప్పినాను అంటే ఆలా కంట్రీలో USA రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయింది, కానీ స్మాక్ డౌన్ USA పైన వస్తుంది. అండ్ ఓన్లీ ఆలా కంట్రీలో ఈ చేంజెస్ అని చెప్పినా అనమాట. అండ్ మిగతా కంట్రీస్ అన్నిట్లో నెట్ఫ్లిక్స్ పైన స్లోలీ ప్రతి ఒక్క షో నెట్ఫ్లిక్స్ పైన షిఫ్ట్ అయిపోతాయని ముందే చెప్పినాను. బట్ నేను ఈ అప్డేట్ ఇచ్చినప్పుడు కొంతమంది నాకు ఏమని కామెంట్ చేసినారంటే, లేదన్నా ఓన్లీ మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయింది కదా, సో అందుకనే మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది అనుకుంటా, స్పాక్ డౌన్ ఇవన్నీ ప్రీమియం ఈవెంట్స్ మనకి మన ఇండియాలో మన సోనీ లీవ్ పైన అండ్ సోనీ నెట్వర్క్ పైన చూడడానికి దొరుకుతుందేమో అని ఈ టైప్లో కొంతమంది కామెంట్ చేసినారు. బట్ నేను ముందే చెప్పినాను, ఓన్లీ ఇప్పుడు రా స్పాక్ డౌన్ అని కాదు, ప్రతి ఒక్క షో మన నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతాయన్నమాట. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ అండ్ WWE డీల్ ఎలాంటిది అంటే మొత్తం ఇప్పుడు ఇండియా అని కాదు, ప్రతి ఒక్క కంట్రీస్లో ఒట్టి USA ఆలా కంట్రీలో ఏంటంటే స్మాక్ డౌన్ వేరే నెట్వర్క్ పైన వస్తుంది, రా ఏమో నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది అనమాట. ఒట్టి ఆలా కంట్రీలో. మిగతా కంట్రీస్లో స్లోలీ అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు మన సోనీది WWEతో డీల్ ఎండ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు ఇలాంటి డీల్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు చాలా కంట్రీస్లో వేరే నెట్వర్క్స్ అంటే వాళ్ళు వేరే నెట్వర్క్తో అలా డీల్ ఉంటాయి అనమాట. సో అన్ని కంట్రీస్లో స్లోలీ అలా టీవీ డీల్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక స్లోలీ మొత్తం నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది. అండ్ అందుకని మన ఇండియాలో April 1 వీక్ నుంచి, April 1 అని చెప్పినారు, బట్ ఐ థింక్ నేను మరోసారి చెప్తున్నాను, మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మనకి April 1 రోజు మన రా వస్తుంది కదా, సో ఆ రా మనకి మన సోనీ లీవ్ పైన చూడకుండా దొరకవచ్చు, సోనీ నెట్వర్క్ పైన. అండ్ దాని తర్వాత కాబట్టి ప్రతి ఒక్క షో నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి బాస్, ఓకే. ఇది నిజంగా చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ తెలుసా. అంటే ఇప్పుడు కేబుల్ టీవీ అన్నప్పుడు ఛానల్స్ అనేమాట, మీరు అర్థం చేసుకోండి. సో ఛానల్స్లో ఇప్పుడు చాలామంది ఉన్నారనేమాట చూసేటోళ్ళు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఎలాంటి ఫరక్ పడదన్నమాట. ఇప్పుడు నాలాగా వీళ్ళు ఎవరెవరు సోనీ లీవ్ OTT యాప్లో చూస్తారో వాళ్ళకేం ఫరక్ పడదు బాస్, మాకేం ఫరక్ పడదు. మాకు సోనీ లీవ్ అయినా ఒకటే, మాకోసము నెట్ఫ్లిక్స్ అయినా ఒకటే, ఎందుకంటే మేము OTTలో చూస్తాం కాబట్టి మాకోసం ఏదైనా ఒకటే. ఇప్పుడు నాలాగా చాలామంది స్మార్ట్ టీవీ ఉంటాయన్నమాట, స్మార్ట్ టీవీలో యాప్ ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా చూస్తారనమాట. డైరెక్ట్ టీవీలో చూస్తాం, బట్ ఏంటంటే OTT యాప్లో చూస్తాం అనమాట. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఎవరెవరు కేబుల్ ఛానల్స్ పైన డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం. అండ్ నాకు అక్కడే చాలా పెద్ద నాకు ఒక ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఫస్ట్ మన కేబుల్ ఛానల్స్లోనే చూస్తుండే అనమాట. సో అలాగా చాలామంది ఉంటారు కదా, అలా చాలామంది ఉంటారు చూసేటోళ్ళు. సో వాళ్ళకి పాపం చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా కష్టం అయిపోతుంది అనిపిస్తుంది అనమాట. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్లో ఏమవుతుందో. బట్ మన ట్రిపుల్ హెచ్ ఆ వీడియో, ఆ అనౌన్స్మెంట్ వీడియో చూస్తే మాత్రం చాలా క్లియర్లీ ఒకటి అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే WWEకి న్యూ హోమ్ నెట్ఫ్లిక్స్ April 1 నుంచి ప్రతి ఒక్క షో నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది
ఉంది అని చాలా క్లియర్లీ మన ట్రిపుల్ హెచ్ అనౌన్స్మెంట్ చేసినారు బాస్. ఇప్పుడు దీనిపైన ఈ పెద్ద బ్రేకింగ్ న్యూస్ పైన మీ రియాక్షన్ ఏందో మన ఫ్యామిలీ, మీ రియాక్షన్ కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఒక మామూలు మాట కాదనే మాట, కేబుల్ ఛానల్స్ పైన రాదనే మాట, ఇది మామూలు మాట కాదు. సో అందుకని మీ రియాక్షన్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఈరోజు నేను ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట, మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ ఆ వీడియో కింద చాలామంది నాకు క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే అన్న మన డబ్ల్యూడబ్ల్యూ తెలుగులో వస్తలేదంటే తెలుగు కామెంటరీ వస్తలేదన్న, టీవీలో వస్తుంది కాబట్టి మన తెలుగు కామెంటరీ. సో తెలుగు కామెంటరీ వస్తలేదు, దీని గురించి మేము కనుక్కొని చెప్పు అని వీళ్ళు కొంతమంది నాకు ఈ క్వశ్చన్ అడిగినారు. సో చూడండి బాస్, దీని వెనకాల ఓన్లీ ఒక రీజన్ కనిపిస్తుంది. అండ్ ఆ రీజన్ ఏంటంటే మన ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా, సో దానివల్ల మొత్తం ఆగిపోయింది అనుకుంటా. అండ్ ఓన్లీ తెలుగు అని కాదు, హిందీ కామెంటరీ వస్తలేదు, తమిళ్ కామెంటరీ వస్తలేదు, అండ్ మన తెలుగు వస్తలేదు అన్నమాట. ఓన్లీ మన తెలుగు అని కాదు, మన హిందీ, తెలుగు, తమిళ్ ఏ లాంగ్వేజ్లో అంటే మన కామెంటరీ వస్తలేదు అన్నమాట మన కేబుల్ ఛానల్స్ వచ్చినప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇదంతా ఆపేసినారు. దీని ఇంకా క్లియర్లీ రీజన్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా, మన ఏప్రిల్ మంత్ నుంచి నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా, సో దానివల్ల ఈ చేంజెస్ మనకి చూడడానికి దొరుకుతున్నాయి. అండ్ అంత మంచిగా ఉంటే చాలా తొందరలోనే మీకు మళ్ళొకసారి తెలుగులో కామెంటరీ చూడంగా దొరకవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత అంటే కొంచెం కనుక్కుంటే ఏం తెలిసిందంటే నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత హిందీ, తెలుగు, తమిళ్లో వచ్చినా రావచ్చు. అంటే హిందీలో అయితే కంపల్సరీ వస్తుందంట, తెలుగులోకి వస్తుందని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఎలాంటి టెన్షన్ లేదు, నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత హిందీ, తమిళ్, తెలుగులోవి అంటే సేమ్ అదే కామెంటరీ కంటిన్యూ అయిపోతుంది. సో మీకు ఎలాంటి టెన్షన్ లేదనమాట. సో ప్రెజెంట్ కోసం ఎందుకు వస్తలేదు అంటే దీని ఇంకా రీజన్ ఈ చేంజెస్ వల్ల, నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా, సో ఈ చేంజెస్ వల్ల అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే చాలా తొందరలోనే మనకి తెలుగు కామెంట్ అంటే మీ అందరూ తెలుగు కామెంటరీ టీవీలో చూడడానికి దొరుకుతుంది. బట్ టీవీలో అంటే నెట్ఫ్లిక్స్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి మన కేబుల్ ఛానల్స్లో డబ్ల్యూడబ్ల్యూ రాదు, మొత్తంకి నెట్ఫ్లిక్స్ పైన షిఫ్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కొడి రోడ్స్ గురించి. గాయస్ ఈరోజు స్మాక్ డౌన్లో మన కొడి రోడ్స్ వచ్చినప్పుడు మీరు గమనించినారు అనుకుంటా, మీరు గమనించినట్టు మీరు ఫోటో చూడండి, చాలా క్లియర్లీ ఆ ఇంజరీ కనిపిస్తుంది. నేను ముందే చెప్పినాను, స్మాక్ డౌన్లో వచ్చే ముందే నేను 2 days ముందే చెప్పినాను మీ అందరికీ. అండ్ అదేంటంటే కోడికి మన చెవులో ప్రాబ్లం వచ్చిందనమాట, అండ్ ఐకాడ ప్రాబ్లం వచ్చిందని, అండ్ ఈరోజు అది కనిపించింది అనమాట. అండ్ దీని ఇంకా అంటే మన ట్రావిస్ స్కాట్ ఉన్నాడు కదా, ఆ ర్యాపర్, ఆ సింగర్ ఉన్నాడు కదా, సో మన ట్రావిస్ స్కాట్కి చాలా అంటే చాలా హేట్ వస్తుంది అనమాట. చాలా మంది హేట్ చేస్తున్నారు, అంటే నువ్వు ఎందుకు అంత గట్టి కొట్టేసినావు, ఎందుకు నువ్వు అసలు నీకు అసలు ఏం అవసరం, నువ్వు రెస్లర్ అయింది, నువ్వు ఎందుకు స్లాబ్ ఇచ్చినావు, ఎందుకు కొట్టినావు కొడి రోడ్స్ కానీ ఈ టైప్లో చాలామంది హేట్ చూపిస్తున్నారు అనమాట. అండ్ మన కొడి రోడ్స్ చాలా కాపాడడానికి ట్రై చేస్తున్నారు మన ట్రావిస్ స్కాట్కి. ఎందుకంటే ఇప్పుడు మన కొడి రోడ్స్ ఏమంటున్నారంటే లేదు ట్రావిస్ స్కాట్ వల్ల కాలేదు, అది ట్రావిస్ స్కాట్ కొట్టిండు కదా, సో దాని వల్ల కాలేదు అని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంటే అందరూ తెలుసు ట్రావిస్ స్కాట్ వల్లనే అయిందని. సో మన కొడి రోడ్స్ సేవ్ చేయడానికి ట్రై చేస్తుండు బాస్. ఎందుకంటే చూడండి మన ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు ఆ హేట్ వస్తుంది. ఇప్పుడు కొడి రోడ్స్ చాలా బిగ్గెస్ట్ బేఫేస్ సూపర్ స్టార్ అనమాట ప్రెసెంట్ డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ ఇప్పుడు కొడి రోడ్స్కి రియల్గా కొట్టినందుకు అది సంబంధం లేని మనిషి అంటే రెస్లర్ కాదుగా కొట్టినందుకు ఫ్యాన్స్ ఎట్లా చాలా చాలా భయంకరంగా హేట్ చేస్తారు. సో ఆ హేట్ ఎందుకని కాపాడడానికి ట్రై చేస్తున్నాడు అనమాట మన కొడి రోడ్స్. నిజంగా కొడి రోడ్స్ చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఆ హేట్ రావద్దని కొడి రోడ్స్ లేదు, మన ట్రావిస్ స్కాట్ వల్ల కాదు అని కొంచెం గొప్పగా మాట్లాడినా సపోర్ట్ చేస్తున్నారు మన కొడి రోడ్స్. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంకో సైడ్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ట్రావిస్ స్కాట్ అంటే ఇప్పుడు అంటే డబ్ల్యూడబ్ల్యూ రెస్లర్వి కాదు అండ్ ఒక ర్యాపర్ అనమాట. అండ్ ఆ ర్యాపర్ కొట్టినందుకు నీకు నీ చెవులో అంటే ప్రాబ్లం వచ్చింది, నీ కనగడ మొత్తం ఫలిపోయిందా, ఇంతేనా, ఛాంపియన్ అంటే కొడి రోడ్స్ అంటే ఇదేనా నీ పవర్ అని ఈ టైప్లో కొంతమంది హేట్ చూపిస్తున్నారు. సో అలాంటి మనుషులకి నేను చాలా క్లియర్లీ రిప్లై ఇచ్చేస్తున్నాను. చూడండి బాబు, ఒక్కోసారి ఏమవుతుందంటే మన ముందు మనిషి ఎంత బక్కగా ఉన్నా సరే, ఎంత లావుగా ఉన్నా సరే, పెద్ద బాడీ బిల్డర్ ఉన్నా సరే, లేదా చిన్నగా ఉన్నా సరే, పెద్దగా ఉన్నా సరే, ఒకసారి ఏమైపోతుంది అంటే టైం ఖరాబ్ ఉన్నప్పుడు చిన్న దెబ్బవి చాలా గట్టిగా తాకుతుంది అనమాట. అర్థమవుతుందా? సో కొడి రోడ్స్ అదే జరిగింది. ఏదో కొడి రోడ్స్ తట్టుకోలేడని కాదు, కొడి రోడ్స్ మన డబ్ల్యూడబ్ల్యూ రెస్లర్స్ కోసం ఈ దెబ్బలు పెద్ద మాట ఏం కాదనమాట. మంచి మంచి ఇంజురీస్, చాలా భయంకరమైన ఇంజురీస్కి వాళ్ళు ఓడిపించి వస్తారనమాట. ఒకసారి ఇంజురీ ఉన్న వాళ్ళు ఫైట్ చేస్తారనమాట. వాళ్ళకోసం పెద్ద మాట ఏం కాదు బాస్, అర్థమైందా? అండ్ ఆ దెబ్బ అనుకోకుండా తాకేసి అనమాట. సో అందుకనే అంత క్లియర్లీ మన కొడి రోడ్స్ ఫేస్ పైన కనిపిస్తుంది. కానీ చాలామంది కొడి రోడ్స్ ఇక అంతేనా అంటే నీ ఫేస్ అంత స్మూత్గా ఉందా అంటే టచ్ చేయగానే జస్ట్ ఒక స్లాబ్ కొట్టిన అప్పుడు ఇంత పలిపోయిందా అని కొంతమంది ఎక్కిస్తున్నారు. టైం ఖరాబ్ ఉన్నప్పుడు ఒకసారి అట్లా అయిపోతుంది. అండ్ దాన్ని పట్టుకొని కొడి రోడ్స్ గురించి కొంతమంది సోషల్ మీడియా ఈ టైప్లో మాట్లాడడం ఇది కరెక్ట్ కాదనమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ ఇంకోటి మన కొడి రోడ్స్ ట్రావిస్ స్కాట్కి కాపాడుతాం చూడు, అది నాకు చాలా నచ్చింది అనమాట. ఇప్పుడు వీళ్ళు కొంతమంది కోడికి సపోర్ట్ చేస్తున్నాం అంటారు. చూడండి, నాకు వస్తే మన డబ్ల్యూడబ్ల్యూ రెస్లర్స్
నేను ముందే చెప్పిన నా కోసము మా డబ్ల్యూడబ్ల్యూ రెస్లర్స్ అందరూ సమానం అనమాట. నాకు కొంతమంది నా ఫేవరెట్ సూపర్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళ కోసం నేను అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతాను అనుకుంటా. కానీ మా డబ్ల్యూడబ్ల్యూ రెస్లర్ పైన ఎవడైనా ఏం లేపితే మాత్రము మంచిగా ఉండదు అనమాట. అంటే నా సైడ్ నుంచి కంపల్సరీ రిప్లై వస్తుంది, అండ్ అందుకని నేను ఇప్పుడు రిప్లై ఇచ్చినాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మళ్ళొకసారి కోడీ రోడ్స్ గురించే బాస్. ఎందుకంటే నిన్నటి నుంచి మన సోషల్ మీడియాలో ఒక టాక్ చాలా వస్తుంది అనమాట. అంటే టాక్ ఏంటంటే మన ద రాక్ ఫస్ట్ కోడీ రోడ్స్కి హీల్ టర్న్ చేయడానికి చాలా ట్రై చేసినారంట. అంటే మనకి ఆన్ టీవీలో ఏం చూపించిన అంటే ఆన్ టీవీలో ఆల్రెడీ ఆఫర్ ఇచ్చినారనమాట. అంటే నీ ఆత్మ నాకు ఇచ్చేయని చెప్పినారు. సో అది ట్రై చేయడం అనమాట. అంటే అది హీల్ టర్న్ కోసం ట్రై చేసినది ఆన్ టీవీలో మనం చూసినాం. కానీ మనకు తెలియకుండా బ్యాక్ స్టేజ్ చాలా జరుగుతాయి అనమాట. అండ్ బ్యాక్ స్టేజ్ ఏమైందంటే మన ద రాక్ చాలా ట్రై చేశాను అనమాట. బ్యాక్ స్టేజ్ చాలామంది ఉంటారు కదా, మన ట్రిపుల్ హెచ్ అయినా సరే, నిక్ ఖాన్ అయినా సరే, చాలామంది రైటర్ ప్రొడ్యూసర్ చాలామంది ఉంటారు అనమాట. సో అక్కడ మన ద రాక్ ఈ ఐడియా పిచ్చేసినారనమాట. ఈ ఐడియా చెప్పినారు మన కోడీ రోడ్స్కి హీల్ టర్న్ చేపిస్తారని చెప్పినారు. బట్ ఏంటంటే ఈ ఐడియాకి మన కోడీ రోడ్స్ నో అని చెప్పినారంట. సో కోడీ రోడ్స్ నో అని చెప్పినారనే ఎలిమినేషన్ చేంబర్ రోజు ఒకటేసారి ఇక మొత్తం ప్లాన్స్ చేంజ్ అయిపోయినాయి. అండ్ మన జాన్ సీనా హీల్ టర్న్ ప్లాన్ చేసినారు. ఇదంతా ఒకటే రోజులో ప్లాన్ చేసినారు, ఎలిమినేషన్ చేంబర్ రోజే ప్లాన్ చేసినారని ఇదంతా నిన్నటి నుంచి టాక్. అండ్ ఈ టాక్ పైన మన ద రాక్ ఏమని చెప్పినారంటే లేదు, నేను బ్యాడ్ బ్లడ్ నుంచే ప్లాన్ చేస్తున్నాను జాన్ సీనాకి హీల్ టర్న్ చేపిద్దామని. అందుకనే కదా మన ద రాక్ 1 2 3 కౌంట్ చేసినారు. అంటే 3 అర్థమైంది, నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను అనమాట. సో 3 కౌంట్ పైన అంటే మన ద రాక్ నేను ముందే ప్లాన్ చేసిన అని చెప్తున్నారు అనమాట. బట్ చాలామంది లేదు అంటే అబద్ధం అని. సో ఇప్పుడు ఏది నిజం అంటారు లేదా ఏది అబద్ధం అంటారు ఇక మీరు చెప్పండి. ఎందుకంటే కోడీ రోడ్స్ హీల్ ఐడియాకి నో అని చెప్పినారని ఇలాంటి అప్డేట్ వచ్చింది. ఒకటేసారి మన జాన్ సీనా హీల్ టర్న్ చేపించినారు. ద రాక్ ఏమంటే లేదు ఇప్పటి నుంచి కాదు, అదే రోజు ఇదంతా జరగలేదు, అంటే ఇదంతా మేము బ్యాడ్ బ్లడ్ నుంచి ప్లాన్ చేస్తున్నామని ద రాక్ చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు నాకు అడిగితే మాత్రం అంటే నేను ఏ మాట నమ్ముతున్నాను అంటే చూడండి, మీరు నాకు ఇదే క్వశ్చన్ అడిగితే చూడండి, ఇప్పుడు మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ ఐడియాకి నో అని చెప్పినారు. ఓకే, నో అని చెప్పినారనే జాన్ సీనా అది హీల్ టర్న్ ప్లాన్ చేసినారు. ఈ మాట నేను నమ్ముతాను అండి. ఎస్ అంటే మన కోడీ రోడ్స్ హీల్ టర్న్కి నో అని చెప్పాను. ప్రెసెంట్ మన కోడీ రోడ్స్కి అది కరెక్ట్ అనిపించలేదు అనమాట. ప్రెసెంట్ కోసం ఇదంతా కరెక్ట్ అనిపించలేదు, అందుకనే హీల్ టర్న్కి నో అని చెప్పిండు. బట్ అదే రోజు అంటే ఎలిమినేషన్ చేంబర్ రోజే జాన్ సీనా హీల్ టర్న్ ప్లాన్ చేసినారంటే నేనైతే అసలు నమ్మను బాస్. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించేది, జాన్ సీనా ఎవరు బాస్ అంటే జాన్ సీనా 21 సంవత్సరాల నుంచి కంటిన్యూగా బేబీ ఫేస్ సూపర్ స్టార్లో ఉన్నాడు అనమాట. అలాంటి సూపర్ స్టార్కి ఒకటే రోజులో నువ్వు హీల్ టర్న్ చేస్తేనే మంచిగా ఉంటే అని అంత ఈజీలీ వచ్చేయండి. మీరే ఒకసారి ఆలోచించేయండి బాస్. అంటే జాన్ సీనా ఇంత పెద్ద బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్. జాన్ సీనా ఒకప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూకి చాలా జబర్దస్త్గా నడిపించిన సూపర్ స్టార్, బిగ్గెస్ట్ ఫేస్ అన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో. 21 సంవత్సరాల నుంచి బేబీ ఫేస్ ఉన్నారు. అలాంటి సూపర్ స్టార్కి ఒకటొక రోజులో హీల్ టర్న్ కోసం ఒప్పడం అంటే అది అంత ఈజీ కాదన్నమాట. సో అందుకే నేనేమి నమ్ముతున్నాను అంటే కోడీ నో అని చెప్పినారు, అది నేను ఓకే అంటే అది ఇంతకుముందే ఐడియా పిచ్చేసినట్టున్నారు. ఐడియా అంటే మన కోడీ ముందు పెట్టినట్టున్నారు. బట్ మన కోడీ అది ఇంతకుముందే కొన్ని మంత్స్ ముందే నో అని చెప్పినట్టున్నారు. అండ్ మన ద రాక్ చెప్పినట్టే మన ద రాక్ కొన్ని మంత్స్ నుంచి జాన్ సీనా హీల్ టర్న్ ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా. సో ఇదంతా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చాలా డ్రామా, చాలా తమాషాలు జరుగుతున్నాయి అన్నమాట. కానీ మన రెస్లర్ తెలుగు ఫ్యామిలీ అన్ని డ్రామాలతో క్లియర్ కట్గా ఉండాలని, అంటే ఎలాంటి డ్రామాలో మీరు అందరూ ఇరకద్దని నేను మీ అందరికీ చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఫ్యాన్స్ ఒకటి డిమాండ్ చేస్తున్నారు బాస్ మన జాన్ సీనాతో. అండ్ అది ఏంటంటే సోషల్ మీడియాలో అందరూ చాలామంది ఫోటో ఎడిట్ చేస్తున్నారు, చూడొచ్చు. అంటే మన గుండు జాన్ సీనా అనమాట. సో ఇప్పుడు మన జాన్ సీనా మొత్తం గుండు చేసుకొని వస్తే మంచిగా ఉంటుంది, ద రాక్ లాగా అయిపోతుంది. ద రాక్ గుండు ఉంటాడు కదా, ఎట్లయినా మన జాన్ సీనా కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది కదా. సో అందుకని మొత్తం బట్టతలు వచ్చేసింది కదా జాన్ సీనాకి. సో అందుకని జాన్ సీనా మొత్తం గుండు చేసుకొని వస్తే ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది, ఒక హీల్ లుక్ ఉంటుంది అని ఈ టైప్లో కొంతమంది, అంటే ఇది ఒక అప్డేట్ కాదనమాట, ఇది ఒక రూమర్వి కాదు, ఇది ఒక ఓపెన్ చెప్పాలంటే ఇది ఒక ఫ్యాన్స్ డిమాండ్ టైప్ అనమాట. ఫ్యాన్స్ డిమాండ్ అనమాట మన జాన్ సీనా ఈ టైప్లో గుండు చేసుకొని రావాలని. మీరు చూస్తున్నారు మీ స్క్రీన్ పైన ఈ టైప్లో. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్ చెప్పండి. అండ్ మీరు నాకు అడిగితే మాత్రం చూడండి, జాన్ సీనా మొత్తం గుండు చేసుకొని రావాలి ఈ హీల్ లుక్ కోసం అంటే ఐడియా బాగానే ఉంది. బట్ మన జాన్ సీనా అంటే ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే మన జాన్ సీనా కొన్ని మూవీ షూటింగ్ మీద నడుస్తుంది కదా. సో మూవీ షూటింగ్లో ఎప్పుడు కంటిన్యూటీ చాలా మ్యాటర్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ మీకు తెలుసా, ఒకప్పుడు నేను షూటింగ్ చేసినప్పుడు చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఒక్కసారి మనం ఒక షర్ట్ వేసుకొని ఒక షార్ట్లో కనిపించినాం అనుకో, నెక్స్ట్ టైం ఇప్పుడు అది వారం తర్వాత ఉంటుంది కంటిన్యూటీ షాట్. అండ్ కంటిన్యూటీ షాట్ ఉన్నప్పుడు అదే షర్ట్ పైన రావాలి మనము. అది
వారం తర్వాతైనా సరే, అది ఒక నెల తర్వాతైనా సరే ఆ కంటిన్యూటీ షాట్ ఉన్నప్పుడు అదే షర్ట్లో, అదే ప్యాంట్లో, అదే షూస్లో కనిపించాలనే మాట. అండ్ హెయిర్ వే అట్లనే ఉండాలి, ఎక్కువ పెరగదు, ఎక్కువ తక్కువ కావద్దు. సో మన జాన్ సీనా ఒక హాలీవుడ్ సూపర్ స్టార్ కాబట్టి మన జాన్ సీనా ఏంటంటే ఇప్పుడు మొత్తం గుండు చేసుకొని రావడం అంత కష్టమే. కానీ ఒకవేళ జాన్ సీనా అన్ని షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి, ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని ప్యాచప్స్ నడుస్తున్నాయి కదా మన జాన్ సీనా కొన్ని మూవీస్వి, సో అవన్నీ కంప్లీట్ అయిపోతే అప్పుడు మేబీ చెప్పలేము మన జాన్ సీనా మొత్తం గుండు చేసుకొని రావచ్చు. అండ్ ఇప్పుడు ఈ లాస్ట్లలో ఏదైనా మూవీ సైన్ చేసినా ఆ గుండు లుక్తోనే ఆ మూవీలో కనిపించవచ్చు అనమాట. కానీ ఆ పాత మూవీస్ ప్రెసెంట్ ఇప్పుడు ఏ మూవీస్ నడుస్తున్నాయో ఆ మూవీస్కి కంటిన్యూటీ షార్ట్ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో అందుకనే లాజిక్ చూస్తే మన జాన్ సీనా గుండు చేయరనుకుంటా. కానీ చేస్తే మాత్రం, ఒకవేళ చేసి వస్తే మాత్రము ఇక మీరు అర్థం చేసుకోవాల్సిన ఒకటి ఏంటంటే ప్రెసెంట్ షూటింగ్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మన జాన్ సీనా మూవీస్తో ఫ్రీ అయిపోయినారు. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ ఏదైనా న్యూ మూవీ సైన్ చేసినా ఆ గుండు లుక్తోనే సైన్ చేస్తారు, ఆ గుండు లుక్తోనే మూవీస్లో కనిపిస్తారు అనమాట. ఎప్పటి వరకు మన డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నంత వరకు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన జాన్ సీనా గుండు లుక్లో రావడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. కానీ బిఎడ్ మేబీ ఏమైనా పెంచచ్చు అనమాట. అంటే బిఎడ్ కొంచెం గడ్డం మీసాలు ఏమైనా పెంచచ్చు. ఈ టైంలో మేబీ ఏమైనా చేయొచ్చు అనుకుంటా మన జాన్ సీనా. మేమేం చెప్పలేము, మరీ ఎక్కువ కాకుండా ఒక 2 వారాల్లో వస్తుంది కదా లైట్గా బిఎడ్, ఆ టైప్లో ఏమైనా పెంచి వచ్చినా రావచ్చు అనమాట. అండ్ ఆ టైప్లో ఉన్నప్పుడు జాన్ సీనా ఎప్పుడైనా మధ్యలో మూవీస్లో వెళ్ళినప్పుడు మళ్ళొకసారి 2 వారాల్లో మళ్ళొకసారి అంతే సేమ్ బిఎడ్ వచ్చేస్తుంది. కాబట్టి అది మొత్తం అక్కడ షూటింగ్లో వెళ్ళి మొత్తం క్లీన్ షేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూ ఎట్లయినా 2 వారాల మధ్యలో రాడు కదా, సో అప్పుడు అది కవర్ అయిపోతుంది అనమాట. సో చూద్దాము మన జాన్ సీనా మేబీ లుక్లో ఏమైనా చేంజెస్ చేసినా చేయొచ్చు, లేదా మన జాన్ సీనా ఎలాంటి లుక్ చేంజ్ చేయకుండా అట్లా వచ్చినా రావచ్చు అనమాట. అండ్ థీమ్ సాంగ్ మాత్రము చేంజ్ కావాలి బాస్. మన జాన్ సీనా థీమ్ సాంగ్ చేంజ్ అయితేనే మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ థీమ్ సాంగ్ పైన జాన్ సీనా సక్స్ అవన్నీ ఛాంజ్ చేస్తారు కదా, సో అదంతా నచ్చదు అనమాట. సో అందుకే మన జాన్ సీనా థీమ్ సాంగ్ చేంజ్ కావాలి. సో ఇప్పుడు ఒకవేళ మన జాన్ సీనా గుండులో వస్తే ఏ రీజన్స్ వల్ల వస్తాడో అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. అండ్ ఒకవేళ బిఎడ్ పెంచి వచ్చినా మీకు మొత్తం ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటా. మన జాన్ సీనా గుండు చేసి రాకపోయినా మీకు మాత్రం మ్యాటర్ క్లియర్లీ అర్థమైపోయింది అనుకుంటా. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన రోమన్ రేన్స్ గురించి. బాస్ ఫ్యాన్స్ ఇప్పుడు స్లోలీ రోమన్ రేన్స్ పైన కోపం చూపించడం స్టార్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, రోమన్ రేన్స్ ఇది రెసల్మేనియా సీజన్, రోడ్ టు రెసల్మేనియా నడుస్తుంది. ఆల్రెడీ మనం మార్చి మంత్లో ఉన్నామన్నమాట. నెక్స్ట్ మంతే రెసల్మేనియా, ఇంకెప్పుడు వస్తావు? మార్చ్ 21, మార్చ్ 28 కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు కరెక్టే, బట్ ఇంకెప్పుడు అంటే ఇంత లేటా అని ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారన్నమాట. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, అంటే నువ్వు కనిపి డబ్ల్యూడబ్ల్యూలో అసలు ఏమైపోయింది. అండ్ కొంతమంది అంటే నేను కొన్ని ట్వీట్ చూసినాను, ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మన రోమన్ రేన్స్ సరిగ్గా బుక్ చేస్తలేరు. సో అలాంటప్పుడు రోమన్ రేన్స్ డబ్ల్యూడబ్ల్యూతో అంటే డిమాండ్ చేయొచ్చు కదా, అంటే మీరు నాకు ఎందుకు బుక్ చేస్తలేరు అని. సో రోమన్ రేన్స్ చేతుల్లోవి కొంచెం ఉంది కదా అని ఈ టైప్లో కొంతమంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తారు. సో ఇది ఎక్కడైనా కొంచెం కరెక్టే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రోమన్ రేన్స్ చేతుల్లోవి కొంచెం క్రియేటివ్ కంట్రోల్ ఉంటాయన్నమాట. సో రోమన్ రేన్స్ గట్టిగా అడిగితే ఏమైనా కావచ్చు అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఫ్యాన్స్ కొంచెం కోపం చూపిస్తున్నారు. సో మీరు రోమన్ రేన్స్ కొంచెం నారాజు ఉన్నారా, లేదా మీకు నమ్మకం ఉందా రోమన్ రేన్స్ నెక్స్ట్ రాలో వచ్చేస్తారని, ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజ్ ఇస్తారని? సో మీరు నాకడితే మాత్రం చేసుకొని రూమర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ రాలో రోమన్ రేన్స్ వచ్చినా రావచ్చు. కానీ ప్రెసెంట్ ఏం నడుస్తుందో అది మీ అందరికీ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్లో చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీకోసం సెకండ్ వీడియో చేసినాను డార్లింగ్. సో మీకు ఈ వీడియో కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.